కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే యోవేలు గ్రంథము 7వ అధ్యాయము 26, 27 వచనాలు. పేజీ నంబర్ 754, పేజీ నంబర్ 754, 754, 26వ వచనం. నా జనులు ఇక నిన్నటికని సిగ్గునందులు, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే మీ దేవుడని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక నిన్నడను సిగ్గునందక ఎందురు. ప్రార్థన చేసుకున్న ప్రభు సహాయం నిమిత్తమై అందరూ మోకరించడానికి ప్రయత్నించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవండి ఎవరైనా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఏం చేయాలట? కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. పరీక్ష చాలా ప్రాముఖ్యమైనది. పరీక్ష ఎలాంటిది? ప్రాముఖ్యమైనది. ఆంధ్ర ఇంటర్ రిజల్ట్ వచ్చింది అనుకోండి కదా. నిన్న నాతో మా ఫ్రెండ్, మా కొలిక్ నా పక్క సీట్లో అంటున్నాడు, సార్ నా కొడుకు ఎగ్జామ్స్ రాశాడు, రిజల్ట్ ఎలా ఉంటుందో మరి చెప్పలేను అన్నాడు. ఎలా రాశాడు అంటే, ఎప్పుడు కూడా సార్ వీడు గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఉంటాడు అన్నాడు. అదే రాశాడేమో అన్నాడు. ఏం రాశాడు? క్రికెట్ గురించే రాశాడేమో. నువ్వు కష్టపడలేదు, దాని మీద దృష్టి ఉంచలేదు, నువ్వు చదవలేదు, నువ్వు ఒక మార్గాన్ని వెళుతూ ఉంటే ఆ మార్గాన్ని చెరిపేసుకొని ఇంకొక మార్గాన్ని వెళితే ఎలాగూ? నువ్వు వెళ్ళే మార్గము నువ్వు గ్రహించలేదు. అందుకంటాడు ప్రసంగి, మార్గములో నిలుచుండు చూడుడి, గూఢమైన సంగతులను గ్రహించుడి, గూఢమైన సంగతులను తెలుసుకోనుడి అంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసి, మనం వెళ్ళే మార్గము ఎలాగున్నది? సరైన మార్గమా కాదా? అయితే ఇక్కడ ఏం చేయాలి? మనము ఇక్కడ చేయవలసింది ఏమిటంటే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఏమవుతాడట? సరైన విధానములో, గ్రహింపులేని విధానములో, పరీక్ష సరైన విధానములో సరి చేసుకోకపోతే ఏమవుతుందంట? అపరాధి అవుతాడు. అదే సరైన విధానములో పరీక్ష రాస్తే మంచి రిజల్టే వస్తుంది. సరైన విధానములో తీర్మానం చేసుకుంటే మన మార్గము కూడా చక్కగానే ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే 30వ వచనంలో, ఇందువల్లనే మీలో అనేకులు ఎలా ఉన్నారట? బలహీనులు, రోగులైనారు, చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు? ఎదిరించున్నారు. ఇక్కడ చూసిన భాగంలో జాగ్రత్త గమనించండి. మనం చదువుకున్న భాగంలో 30వ వచనం, ఇందువల్లనే మీలో అనేకులు ఎలా ఉన్నారు చెప్పాలి మీరు? బలహీనులు. రెండవది రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. ఇక్కడ ఏ జాబితా ఎక్కువ ఉంది? చాలా మంది నిద్రించున్నారు. కానీ కొంతమంది అయిన విశ్వాసులు నిజాయితీగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ ఆ జాబితా లెక్కించబడలేదే. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసి, ఎందుకు చెప్తా ఉన్నానంటే, అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. ఇది వ్యక్తిగతమైన పరీక్ష. ఏ పరీక్ష ఇది? లోకములోని అనేక రకాలైన పరీక్షలు ఉన్నాయి. ఈ శరీరము సహకరిస్తే ఈ పరీక్షలు, లోకంలో పరీక్షలు రాయగలం. శరీరం బలహీనమైతే రాస్తామా? రాయలేము. అయితే ప్రియమైన వారులారా, ఈ పరీక్షలన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి. మానవుడు బలహీనుడైనప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా మన ట్రీట్మెంట్ ఇస్తాడా?
డాక్టర్ గారు చూస్తే ఎక్స్పర్టే. గుండె తీసి గుండె సైడ్ పెట్టి మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ రోగి నిలపగలడు. కానీ టెస్టులు లేకుండా మానవుల్లోని ఏ బలహీనత ఉందో చెప్పలేడు. కానీ ప్రభు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచాలి. నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి రక్తస్రావంతో ఉన్నావని చెప్పలేదు. అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది, సమాధానము గలదానివై వెళ్ళిపో, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అన్నాడు. ఎంతో మంది ప్రజలు ఉన్నారు, జన సమూహం ఉన్నది. ప్రియమైన సంగమా, ప్రియమైన శ్వాసి, ఈ ప్రాంతంలోని నిన్ను నన్ను కొద్ది శేషముగా ఏర్పరచుకున్నాడు. మనం ఎలా ఉండాలి? రెండవది ఏం చదువుకున్నాం? యోబేలు గ్రంథము 8వ వచనము చదవండి. నా జనులు ఇక ఎన్నిటికని సిగ్గునందరు. ఎప్పుడు సిగ్గునందరు? అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే, ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడునైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడును లేడనియో మీరు తెలుసుకొందురు. మీరందరూ నేను తెలుసుకున్నా. మనకొచ్చే పరిస్థితుల ద్వారా మీరందరూ తెలుసుకోవాలని ఈ పరిస్థితులు అనుమతించవచ్చు. ఎలాగో ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడును నేనే అనియు. ప్రభా నాకు కారు కావాలయ్యా, సాయంత్రానికంటే కారు కావాలి నాకు, సాయంకాలం వరకు ఏం క్రైమ్ చెల్లించను. షోరూమ్ ఇస్తాడా? డౌన్ పేమెంట్ కట్టాలి, ఈఎంఐ ఎన్ని కట్టాలి, కారు కావాలి. ఒకవేళ ఇవ్వచ్చు, ప్రభుకు అసాధ్యమైన నిధులు. ఒకవేళ ఇచ్చాడు అనుకుందాం. తర్వాత ఆయన ఉన్నాడని నువ్వు ఎలా గుర్తిస్తావు? మోషే అన్నాడు, ప్రభా నేను ప్రజల మధ్యకి వెళుతున్నాను, నేనేమి చెప్పాలి నీ గురించి? ఏమన్నాడు ప్రభు? ఉన్నవాడను అనువాడను. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో, అన్ని కాలములలో సర్వాధికారి అయిన దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు. ఆకాశం అంతే కానీ, భూమి అంతే కానీ, భూమి కింద నేల అంతే కానీ నాకు తప్ప వేరే దేవుడు లేడు మోషే అని చెప్పు. ఉన్నవాడు అనువాడు అంటే నాకు తప్ప వేరే వాడికి లేడు. ఇక్కడ ఎందుకంటాడు? యోబేలు చూస్తూ వచ్చినట్లయితే యోబేలు గ్రంథం చదివేమంటారు, బహుశా చదవలేదని నేను అన్నాం, చదివేమంటారు. కాకపోతే నాకు తెలిసి తక్కువ మంది చదివి ఉంటారేమో అనుకుంటా. న్యూ ఇయర్లో అనుకుంటా ఆది కాండం నుండి ప్రకటన వరకు ఈ సంవత్సరం అంతా కంప్లీట్ చేయాలి అనుకుంటాం. నా చిన్న కొడుకు అన్నాడు, డాడీ 2 months ఒకసారి బైబిల్ కంప్లీట్ చేయాలి అని అన్నాడు. ఎప్పుడు? December 31st నైట్. నా తీర్మానం అది డాడీ అన్నాడు. ఓకే మంచిది, చాలా సంతోషపడ్డా నేను. ఎన్ని షరతు పెట్టాడు? 2 months. ఫిబ్రవరి అయిపోయింది, ఫ్యామిలీ ప్లేయర్ అడిగాను. అప్పటిదాకా అడగదలుచుకోలే, నేను అడిగాను. మా చిన్న కొడుకు షాలేం సగమన చదివావా బైబిల్ అన్నా. ఎక్కడ డాడీ? ఆది కాండం అయిపోయింది, ఇంకా తర్వాత ఏ కాండం? నిర్గమా కాండం అయిపోయింది, తర్వాత లేవియా కాండం అయిపోయిన తర్వాత సంఖ్యాకాండం అయిపోయిన తర్వాత ద్వితీయోపదేశ కాండం అయిపోయిన తర్వాత యెహోషువ, తర్వాత రూతు, తర్వాత సిస్టమ్ చాలా ఫాస్ట్ ఉంది. అయితే ఆది కాండము తర్వాత రెండు చాప్టర్ అంటే 2 కాండాల వరకే చదివాడు డాడీ, మిగిలిన చదువు. ఎందుకు? కారణం ఏంటంటే, నేను హాస్టల్లో ఉంటున్నాను, నైట్ పడుకునేసరికి 1 గంట అవుతుంది. 2 గంటల నీ తీర్మానం ఏమిటి? అవును డాడీ, నన్ను కరోనా టైంలో కూడా నాకు ఎలాంటిది కూడా అటాక్ కాలేదు, మరి ఈ దేవుడు ఎందుకు మర్చిపోయావు?
నేను చెన్నైలో రూమ్లో ఉన్నప్పుడు డాడీ నా పక్క రూమ్ 3 పిల్లలకు కరోనా వచ్చింది. 10 days వాళ్ళు క్వారంటైన్లో ఉన్నారు. నా దగ్గరికి కరోనా రాలేదు. మరి ఏంటి సంగతి అన్న? నువ్వు ఎందుకు మర్చిపోయావు? ఇక నుంచి చదువుతా డాడీ అన్నాడు. నేను ఎప్పుడు హెచ్చరించాను? ఫిబ్రవరి 1వ వారంలో. ఫిబ్రవరి ఎండింగ్ అయిపోయిన తర్వాత ఓకే డాడీ ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోయింది. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎందుకు చెప్తానంటే వాళ్ళ ఇక్కడ ఏమంటాడంటే యోవేలు గ్రంథంలో చాలా వాళ్ళు శ్రమలను ఎదుర్కొంటున్నారు. యోవేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? యోవేలు అంటే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలు. చూడండి 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. పెద్ద చదవాల. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఏమేమి విడిస్తే ఏమేమి తినివేసినాయి? చివరికి వాటికి 3వ జాబితాలు ఏమని పేరు పెడుతూ వచ్చాడు? ఏమని పేరు పెడుతూ వచ్చాడు? చదవండి మళ్ళీ ఒకసారి ఎవరైనా. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మిడతలు చూసి ఉంటారుగా, చూసారా మిడతలు? రెండవది ఇంకేం చూశారు? పసర పురుగులు చూసారా? చీడ పురుగులు చూసి ఉండొచ్చు కానీ వాడి జోలికి వెళ్ళాం మనం. వాడి పేరులోనే ఏముంది? చీడ పురుగులు. అయితే 5వ వచనం, మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షారస పానము చేయువారులరా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. ఏమైందంట? కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనం అయిపోతూ వచ్చింది. బెరక పాల్మంచలో బెరక కన్స్ట్రక్షన్ ఆరంభంలో జాన్ డేవిడ్ గారు ఉన్నారు. ఆయన హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయ్యి ఫస్ట్ పాల్మంచి అపాయింట్ బెరాకాకి. జిటి గారు చెప్తూ వచ్చాడు, అయ్యా బైబిల్ పండితుడు జాన్ డేవిడ్ గారు ఒంగోలు దగ్గర కందుకూరులోనే ఆయన సొంతంగా సంఘం నడిపిస్తూ అక్కడక్కడ ప్రదేశాల్లో వాడబడుతూ వచ్చాడని మాకు చెప్తూ వచ్చినప్పుడు, ఒకన్నా మీరు ఎవరన్నా పంపిస్తే వాళ్ళు మంచి సేవకుడిని సీనియర్ని పంపించమని చెప్తే ఆయన పంపించాడు. ఆయన రాగానే చూస్తూ వచ్చినప్పుడు 1 సంవత్సరము పరిచయం చేసిన తర్వాత సంఘ పెద్దలను పరిచారకులందరిని కూర్చోబెట్టిన తర్వాత, బ్రదర్ సందర్భం లేదు, ఏమి లేదు, ఒక బైబిల్ స్టడీ కాదు, సంఘ ప్రార్థన కాదు, ఏమి కాదు, అందరు రండి, మనము రేపు శుక్రవారము ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన పెద్దలు సేవకులు పరిచారకులతో మనం ప్రార్థన చేద్దాము చెప్పాడు. కారణం తెలియదు, ఎవరు కూడా ప్రశ్నించలే ఎందుకు అని. సేవకుడు చెప్పాడు, అందరం గ్యాదర్ అయినాం, గురించి ప్రార్థన చేస్తామన్నాం. చివరిగా ఆయన ప్రార్థనలో ఏమని చెప్పాడంటే, ప్రభా నేను వచ్చిన దినాల్లోని ఈ మందిరము రేకుల షెడ్డుతో ఉన్నది, ఇప్పుడు మందిరము కట్టాలని నీ ప్రజలను నేను పిలిపించి ఏకీభవించి వారితో మాట్లాడే సమయము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా ఉంచు, ఏ అభ్యంతరం రాకుండా ప్రభువా సహాయం చేయని ఆయన ప్రార్థనలో వెల్లడించాడు. నాకు ముందేం చెప్పలేదు. వెల్లడించిన తర్వాత మేము అడిగాం కొంతమంది, అన్న అమౌంట్ లేదు కదా మందిరంలో, ఎలాగంటే 1,65,500 రూపాయలని ఆనాటికి. ఎంత? 1,65,500 రూపాయలు ఉన్నాయి. ఇప్పటికీ ఎంత అమౌంట్ ఏందో తెలియదు. ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ ఒక్క మాట చెప్పు, అన్న అమౌంట్ లేదు కదా ఎలాగో అంటే, అయ్యా ప్రభువు చూసుకుంటాడు, ప్రార్థన చేద్దాం. ఎప్పుడు మొదలు పెట్టాలని? వచ్చే నెలలో మొదలు పెడదాం. జిటి అని వస్తాడు, ఫిలిప్ అని వస్తాడు. అదేందన్నా ఏం కదయ్యా, ప్రభు చూసుకుంటాడు, ప్రార్థన చేశాడు. ఈ నెల సపోజ్ 14 అనుకోండి, ఈ నెలలో శుక్రవారము, వచ్చే నెలలో 1 మంత్కి డేట్ ఫిక్స్ చేశాడు. చీటీ గారు చూశాడు.
జీటీ గారు అది అన్నాడు, ఎన్ని ఫ్లోర్లు లేపాలని మీరు అనుకుంటున్నారు అన్నాడు. అన్న ముందైతే ఒక ఫ్లోరు, ఈ స్లాబ్కి ఎక్స్టెన్షన్ ఏంటంట, ఇప్పుడు ఉంది ఆల్రెడీ సేవకుడు ఉంటున్నాడు, ఆ ఫ్లోర్ ఈ ఫ్లోర్కి ఎక్స్టెన్షన్, ఈ రేకులు తీసేసి ఎక్స్టెన్షన్ వరకే. ప్రభు చిత్తమైతే ఎక్కడికి వెళ్తుందో తెలియదంటే ఆయన ఏమన్నాడు జీటీ గారు, ప్రభువా ఈ ఖమ్మం జిల్లాలోనేమి ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనేమి మంచి మందిరంగా కట్టబడటకు సహాయం చెయ్యి. ఒక ఫ్లోర్ అని ప్రార్థన చేయాలి, 2 ఫ్లోర్లని ప్రార్థన చేయాలి, 3 ఫ్లోర్లని ప్రార్థన చేయాలి, లిఫ్ట్ పెట్టే ఏసీలను ప్రార్థన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తాట, ఆ దినాల్లోని ప్రతి దినము ప్రేయర్ నడిచేది, ప్రార్థన నడిచేది. ఎలాగూ అంటే అసలు 1,65,000 పుటింగ్స్ పిల్లర్స్ స్టార్ట్ చేస్తే 1 month ఆ పిల్లర్స్ అయిపోయేటప్పటికి, ఆ డబ్బులు అయిపోయే సమయానికి ఎన్ని లక్షలు జమ అయినాయో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే నిజంగా జరిగిన సంగతి మీరు బలపడ్డానికి చెప్తా ఉన్నాను. ఒక సందర్భంలోని అమాలిస్తూ లేట్ అయితే వాళ్ళ పేర్లు అయితే చెప్పను కానీ, నేను నాతోటి విశ్వాసులు సగం లారీ దింపావు సిమెంట్ కట్టలు. అమాలిస్ లేట్ అవుతున్నాయి, వాడు లేట్ అయ్యారు. వెనక ముందు ఇప్పుడు ఇంత వెడల్పు రోడ్డు ఉంది కానీ అంత ముందు లేదు, సింగిల్ రోడ్డే ఉంది. రోడ్డుకి ఇబ్బంది కలుగుతుందని రోడ్డు మీద లారీ పెడితే నేను ఇంకో కొంతమంది సహోదరులను కలిసి ముగ్గురమే ఇది దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే బెరాక ఇలా ఎలా మంది ఖమ్మం జిల్లాలో కాదు, నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రాలో కూడా, అంటే నేను అనుకుంటాను మన సీసీ కెమెరాలు కూడా పెట్టించాం, ఇంకా అభివృద్ధి చెందాలని. ఎందుకు చెప్తా ఉన్నానంటే దేవుని ఇల్లు అలా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ప్రార్థన అనే ఆయుధం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మొదటి వచనంలో బెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు చేతబట్టుకొని, దేవుని యొక్క వాక్కు చేతబట్టుకొని, ఆ యొక్క ఆయుధము చేతబట్టుకొని ఏం చేయాలా, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, బలమైన ఆయుధంగా ఉంటామో, శత్రు కార్యాలు ఏమైతాయి వాడిని నోరు ముంచేస్తాయి. ఖచ్చితంగా నేను చెప్పగలను, వ్యక్తిగత విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే చెప్పగలను. నేను నాకు ప్రమోషన్ రావడానికి 27 days ప్రభు ఉత్తరం రాసి ఆయన పాదాల దగ్గర కూర్చున్నా. నా ఫ్రెండ్స్ తెలంగాణ మొత్తంలో కూడా, చెన్కో మొత్తంలో 11 members ఉంటే 11 members 10 members తో నేను పిలిచి పాల్వచ్చిన గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గర పిలిచి చెప్పాను. నవంబర్ ఫస్ట్ వీక్ లో చెప్పాను, నవంబర్ కాదు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో చెప్పాను, మనకు అక్టోబర్లో ఆర్డర్ అవుతుందని చెప్పారు. ఎవరితో చెప్పించామన్నారు, ఎవరితో చెప్పించలేదు. పెద్ద నాయకుడు ఉన్నాడు, నాకు తెలిసిన నాయకుడు, పెద్ద నాయకుడు ఉన్నాడు, మీరు ఎక్స్పెక్ట్ చేయరు అని చెప్పాను. ఆ నాయకుడు మాట వింటారంటారా? ఎండి ప్రభాకర్ గారు అంటే ఆయన మాట వినకపోతే ఆయన ఈ భూమి మీదే ఉన్నాడే బాబు అని చెప్పారు. ఈ విషయం అవుతుంది తెలిస్తే అయితే న్యూసెన్స్ అయిపోతే ఈ భూమి మీద ఉన్నట్టు లేపేస్తావా ఆయన అన్నారు. ఆయన కాదు, నా దేవుడు గొప్ప దేవుడు, చూపించేప్పుడు నా దేవుడు గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. 30 దినాల్లో ఆర్డర్స్ వస్తే మనకి చెప్పారు. ఇప్పుడు 30 దినాల్లో ఆర్డర్స్ వస్తాయని చెప్పారు. సెప్టెంబర్ 1వ తారీఖున చెప్పారు. సెప్టెంబర్ 27వ తారీఖు మధ్యరాత్రి 12 గంటలకి ఫ్యాక్స్ రిలీజ్ చేశారు గవర్నమెంట్. గురువారము ఆర్డర్ వచ్చింది, శుక్ర శని ఆదివారం సెలవు, కోర్టుకి ఎవరు వెళ్లకుండా కూడా గవర్నమెంట్ అలా ఆర్డర్ రిలీజ్ చేసింది. నేను ఉదయాన్నే లేచి చూసుకునేటప్పుడు కంగ్రాట్స్ అని దాదాపు ఒక 200 మెసేజ్లు ఉన్నాయి. ఏంటిదని చూస్తే అలా ప్రమోషన్ నీకు కంగ్రాట్స్ బీటీపీఎస్ మనకు. ఉద్దేశం ఏమిటంటే ప్రియమైన వాళ్ళు, ప్రార్థన చేసింది నేను, దేవుని భాషను కనిపెట్టింది నేను. ఆ తెల్లవారి నేను అనుకున్నా ఆర్డర్ తీసుకొని వెంటనే జాయిన్ కావాలనుకుంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అన్న ఈరోజు మంగళవారం కదా రేపు జాయిన్ అవుదాం. ఏంటంట, ఈరోజు మంగళవారం కదా రేపు జాయిన్ అవుదాం.
శుక్ర శని ఆదివారం సెలవు కోర్టు, సోమవారం మా సిఆఫీస్ దగ్గర నుండి రిలీవ్ అయ్యాను, మంగళవారం జాయిన్ కావాలి. నాకు ఏ వారమైనా మంచిదే, నేను మంగళవారమే వెళ్తాను. అయినా అన్న ఈరోజు అమావాస్య అయితే ఏం చేస్తావు? అమావాస్య అయినా సరే ఏదైనా సరే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. ఉద్దేశం ఏంటంటే మనము వాళ్ళని ఏకీభవిస్తే వాళ్ళకి ఏం చెప్పగలం? రేపు నన్ను ఏకీభవించి నా మార్గంలో వచ్చారు. ఎందుకంటే ఆ 11 మందిలో ఎవరు ముందు జాయిన్ అయితే రాష్ట్రంలో సీనియారిటీ వాళ్ళే అవుతారు. ఏఎంఎఫ్ అని ఉంటుంది, అన్నకు తెలుసు. ఉదయం జాయిన్ అయిన ఒక సీనియారిటీ, సాయంకాలం జాయిన్ అయిన ఒక సీనియారిటీ, మరుసటి రోజు అది ఇంకొక సీనియారిటీ. నేను ఇవన్నీ ఆలోచించలేదు. ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో అప్పుడు జాయిన్ అయిపోవాలి. నా యొక్క ఉద్దేశం అది. మన దేవుడు గొప్ప దేవుడు. ఇది ఒకటే కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన దేవుడు ఉన్నతమైన వాడు. మన దేవుని మీద ఆధారపడాలి. ఇక్కడ ఏంటంటే చూస్తూ వచ్చినట్లయితే పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు చేతబట్టుకొని ముందుకు సాగు. మినిస్టర్ అంటాడో కలెక్టర్ అంటాడో మన దగ్గరకు రావాలంతే. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసం, మనుష్యుని యొక్క అంతర్యాన్ని ఎరిగిన దేవుడు కనుక, కఠినమైన హృదయాలను మార్చే దేవుడు కనుక, అద్భుతములు చేసే దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే 2వ వచనం చదవండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయుదురు. నేను సిమెంట్ కట్టలు మోసానంటే నా కూతురు అన్నది, డాడీ నువ్వు మోసావా? ఏంట నువ్వు మోసావా? అవును. బెలకాలం అందరూ కూడా కాంక్రీట్ తో బొచ్చలు మోసిన వాళ్ళే, స్త్రీల వరకు కూడా నైట్ 1 గంట వరకు. కొంతమంది సిస్టర్స్ కలిపినారు మిల్లర్ దగ్గర. ఆ అనుభవం వేరు, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ముసలోళ్ళు కూడా సహోదరులు కారు తీసుకొని మిల్లర్ దగ్గర కలిపినారు. 1 కట్ట 2 కట్టల, దాదాపు సాయంకాలం 6 గంటల మొదలు పెడితే నైట్ 1 గంట వరకు కూడా 200 సిమెంట్ కట్టలు కాంక్రీట్ వేసేవాళ్ళం పిల్లర్స్కి. పెద్ద పుట్టింగులు. ఎందుకు అంత పెద్ద పుట్టింగులు వేయాల్సి వచ్చిందంటే ఆ పాత అన్ని తీసేసరికి పెద్ద పెద్ద గోతులు అయిపోయినాయి, వాటిని ఫిల్ చేయాలి. అందుకోసం వేయాల్సి వచ్చింది. కొంతమంది బాక్సులు పెట్టి అంతవరకు వేద్దామన్నారు. లేదు, మనం 1 ఫ్లోరే అనుకున్నాం. ప్రభు చిత్తం అయితే ఎలా ఉంటుందో కొంతమంది ఒప్పుకోలేదు. మన జనరేషన్కి 1 ఫ్లోరే అనుకుంటున్నాం. రాబో తరానికి మాదిరికరంగా ఉండాలి. 2 ఫ్లోర్లు అయింది, 1 ఫ్లోర్ అనుకుంది, 3-4 ఫ్లోర్లు అయిపోయింది. ఆ దైవజనుడు జాండేవుడు గారు 4 ఫ్లోర్లు వేసి వెళ్ళాడు. తర్వాత ఫినిషింగ్ వర్క్ జరిగింది. ప్రియమైన సంగమా, ప్రియ విశ్వాసి, దేవుని ఇంటి పట్ల ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావో, మనము మన బిడ్డలకు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాం. మామూలు స్థానం కాదు. నాకు 3 బిడ్డలు ఆ ఇసుకలో కూర్చోబెట్టి నేను నా మిస్సెస్ ఆ కంకర ఇసుక అన్ని ఎత్తేవాళ్ళం. అంటే నేను ఒక్కడే కాదు, అందరూ మోస్తూ వచ్చారు. ఆ ఇసుకలో వదిలేస్తే ఆడుకునేవారు పిల్లలందరూ. ఎందుకు చెప్తా ఉన్నాడు? ఒకసారి మా పెద్ద కొడుకు శామ్యుడు, వాడి 2 కళ్ళకి ఇసుక పోయింది. దాన్ని క్లీన్ చేయడానికి చార్జ్ పడింది. డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళింది. అంటే శత్రువు కొన్ని సందర్భాల్లో అలా తీసుకొస్తా ఉంటాడు. అడ్డంకులు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ ఏం చేయాలి? మనం ఆయన పవర్ కలిగి ఉండాలి. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే నెహెమ్యా 1వ అధ్యాయం 6 నుంచి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 6 నుంచి చదవండి. 4 నుంచి నేను కూర్చుండి ఏడ్చి
దుఃఖముతో ఉపవాసం ఉండి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఆకాశమందు దేవుని యందు విజ్ఞాపన చేసి ఇట్లనగా ఆకాశమందున్న దేవా ఆకాశమందున్న దేవా యెహోవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారికి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఎలాంటి దేవుడట? భయంకరుడైన గొప్ప దేవుడు. ఎలాంటి దేవుడు అండి? భయంకరుడైన గొప్ప దేవుడు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినే. ఎందుకు అంటున్నాడు ఈ మాట? నెహెమ్యా పైన చదవండి, 2వ వచనం. నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది చాలు. ఏమిటంట? యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. యెరూషలేము ప్రాకారము గురించి, యెరూషలేము గుమ్మముల గురించి ఏమంటున్నాడు? నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపన చేసినప్పుడు ఏమైంది? ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. వారితో నిబంధనను స్థిరపరచువాడా. మన పితరుల యందు మన పితరులకు అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. యాకోబు ఎప్పుడు బలిపీఠం కట్టాడు? యాకోబు ఎప్పుడు బలిపీఠం కట్టాడు? యాకోబు ఎప్పుడు బలిపీఠము కట్టాడు? నా శ్రమ దినమున నేను యెహోవాకు బలిపీఠము కట్టిదని. ఎక్కడ కట్టాడు? బేతేలులోని కట్టాడు. సందర్భం ఏంటి? ఒక రాయిని తలగడ చేసుకొని పడుకున్నప్పుడు దేవదూతలు ఏం చేశారు? నిచ్చెన వేసి ఆకాశాన్ని నిచ్చెన వేశారు. ఎవరైనా కరెక్ట్ చెప్పాలి ఈ మాట. ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అసలు వాడు దిక్కుండా ఎలాగెక్కుతున్నారు? అసలు ఎందుకని రాయబడిచింది అలాగూ? యాకోబు భయాందోళనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఏ భయంతో ఉన్నాడు? ప్రాణభయంతో ఉన్నాడు. ఏ సందర్భంలో ఉన్నాడు? ఎవరితో ప్రాణభయమో? తన అన్నతోనే. ఓ సందర్భంలో నా శత్రు సమూహం వస్తుంది అంటాడు. నా అన్న సమూహం వస్తుందలే. శత్రువు ఎవరయ్యారు? అన్నే. శత్రువు వాళ్ళ అన్న ఎత్తు వచ్చాడు. కానీ ఏం చేశాడు? ప్రభా నేను మోసగాడినే. యాకోబు తెలుసు, నా అన్నను నష్టపరిచాను, నా అన్నను మోసం చేశాను, అయినప్పటికి కూడా నేను మోసగాడినే. నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు కూడా నేను వదిలిపెట్టను. పట్టుకుంటున్నావా? అలా కాడు కొట్టుకుంటున్నావా? ప్రభు కాడు ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురమో. దినమంతటి కొరకు ఇప్పుడు ఆయన పాదాలు కొట్టుకో. మందిరం కన్స్ట్రక్షన్ గురించి ప్రలాపించు. మందిరం కన్స్ట్రక్షన్ గురించి, మందిరం నిర్మాణం గురించి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన శక్తిమంతుడు. ఈ ప్రాంతంలో ప్రజలకు అభ్యంతరాలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన వారి దేవుడు ఎలాంటి వాడు?
వండర్ఫుల్ గాడ్. ఎలాంటి దేవుడు? స్వార్థ ప్రకటిస్తున్నాగా. ఈ ప్రాంతం అంతా కూడా స్వార్థ చేసిందా చాలా సార్లు. నేనే 2-3 సార్లు వచ్చాను. నిరూపించుకోవాలంటే కారణం ఏంటి? అభ్యంతరాలు రాక మానవు. అభ్యంతరాలు రాక మానవు. వీటిని జయించడానికి భయంకరుడు అయిన గొప్ప దేవా. ఎలాంటి దేవుడు మన దేవుడు? భయంకరుడు అయిన గొప్ప దేవా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, 1వ అధ్యాయం, 6వ వచనం. నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. చాలు, నేను ఒప్పుకొనుచున్నానయ్యా. ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఇర్మియాతో అంటాడు, ఇర్మియా, ఈ ప్రజలు ఎలా ఉన్నారు? ఒక నడికట్టుకొను, ఈ నడికట్టుకొని యూఫ్రటీస్ కొండ సందులోని తవ్వి దాన్ని దాచిపెట్టు. కొద్ది దినములైన తర్వాత ఆ నడికట్టును అక్కడికి వెళ్ళు, చూద్దాం. ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం. నడికట్టు గురించి ఉంటది. ఇర్మియా బలంగా ఉండటానికి, ఇర్మియా బలహీనుడు కాకుండా ఉండటానికి దేవుడు ఎవరి కాలంలోని ఇర్మియాను వాడుకోవటానికి, ఇర్మియాను నిలబెట్టుకోవటానికి దేవుడు తనకు కొన్ని ఉపమాన రీతిగా చూపించి, ఎగ్జాంపుల్ గా చూపించి, ఉదాహరణగా చూపించి, నేను ఉన్నవాడును అన్నవాడునని ఏ రీతికైతే మోషేకు చెప్తూ వచ్చాడో అలాగున అంటా ఉంటాడు. చదువు 13వ అధ్యాయం 1వ వచనం. 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చును, నీవు వెళ్ళి అరిసెనార నడికట్టుకొని అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయకము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. చాలు. ఏం చేశాడు? ఆ నడికట్టు దేంతో తయారు చేయబడుతూ వచ్చింది? అవిసెనారతో తయారు చేయబడుతూ వచ్చిన ఆ నడికట్టు దేనికి సాదృశ్యంగా ఉంటుంది? బలమునకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ నడికట్టు గురించి సహోదరులకి బాగా పరిచయమైన భాగమే. విలేజ్లో ఇప్పటికి కూడా నడికట్టు ధరించేవారు ఉంటారు. కొంతమంది 3 నెలలు 2 నెలలు అట్లా ధరించేవారు ఉంటారు. నడుము వీక్ కాకుండా ఉండటానికి, నడుము వంగిపోకుండా ఉండటానికి. ఒక స్త్రీ వంగిపోతూ 12 సంవత్సరాలు ఆమె నడుము వంగిపోయి యేసయ్య దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఆమె చక్కగా నిలబడలేదు. ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని ముట్టుతూ వచ్చిందో, ఎప్పుడైతే ఆయన చెంగును ముట్టుతూ వచ్చిందో ఆమె చక్కగా నిలబడుతూ వచ్చింది. ఆయన వస్త్రములంతా శక్తి ఉన్నది, ఆయన ఉమ్మిలంతా శక్తి ఉన్నది, ఆయన మాటలంతా శక్తి ఉన్నది. ప్రియమైన వారు ఇక్కడ ఏమంటాడంటే ఇర్మియాతో అంటాడు, కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవసారి యెహోవా వాక్ అంటుంది. ఏమంటుంది చదవమ్మా? రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకొనిన నడుకట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండ బీటల్లో దాచిపెట్టుమనగా. ఎక్కడ దాచిపెట్టమన్నాడు? బండ బీటల్లో దాచిపెట్టమన్నాడు. మోషే బండను కొడితే ఏమైంది? నీళ్ళు వచ్చినాయి. ఏ సమయంలో నీళ్ళు వచ్చినాయి? ఏ సమయంలో మోషే బండను కొట్టాడు?
ఏ సమయంలో మోషే ఆకాశం వైపు తన కన్నులెత్తి చూస్తూ వచ్చినప్పుడు మన్నా కురిపించబడుతూ వచ్చింది? ఏ సమయం? ఇశ్రాయేలు ప్రజలు ఆహారాన్ని కలవటిస్తూ దాహానికి ఎంతో వేదన పొందుతూ ఉన్న సందర్భంలో మోషే మీద సణుగుడు వణుగుడు వచ్చినప్పుడు దేవా అని తన చేతులు ఎత్తినప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నీ ఎదురంగా బండ ఉంది, ఆ బండను కొట్టు మోషే అన్నాడు. బండను కొడితే ఏమైందంట? నీళ్ళు వచ్చాయి. శత్రు సమూహం ఫిలిష్తీయులు వెంబడిస్తా ఉన్నారు. సముద్రం ఏమైందంట? ఏమైంది? సముద్రం ఏకరాశిగా నిలిచిపోయింది. గోడలు కట్టుబడుతూ వచ్చినాయి. నీళ్ళు అలా వచ్చి గోడలుగా నిలిచిపోతూ వచ్చినాయి. ఇదంతా నిజమేనంటరా? నిజమేనా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నమ్మి ప్రార్థించండి. నమ్మి ప్రార్థించండి. మందిరం పట్ల అనేకమైన అభ్యర్థులు ఏ ఇచ్చినా సరే ఏమైతే అట ఎవరు అబ్జెక్షన్ చేయరు. బెరాక స్లాబ్ వేసేటప్పుడు ఇప్పుడు సేవకుళ్ళు ఉండేది హైట్ తక్కువ ఉంది, మేము హైట్ పెంచాలనుకున్నాం. ఈ సలహా చూడండి. మంచి ఇంజనీర్ ఒక సలహా ఇచ్చాడు, మంచి హెడ్ మాస్టర్ ఒక సలహా ఇచ్చాడు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు పేర్లు చెప్తే సేమ్ అయిపోతారు. ఏమని సలహా ఇచ్చారు తెలుసా? న్యూ కన్స్ట్రక్షన్ 1 feet హైట్ లేపుదాం ఓల్డ్ దాని మీద. అర్థమవుతుందిగా? పాత దాని మీద 1 feet హైట్ లేపుదాం. ఈ కొత్తది పాతది యూనిఫామ్ ఉండటానికి పాత దాని మీద 1 feet శాండ్ ఫిల్ చేద్దాం, ఈ లెవెల్లో స్లాబ్ వేద్దాం అన్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా సమయం ఇచ్చినప్పుడు అడగండి. సంఘ పెద్దల్లో కూడా నేనున్నప్పుడు అడగండి. నేను ఒక్కడిని అబ్జెక్షన్ చేశాను. ఎందుకు తెలుసా? 1 feet శాండ్ ఫిల్ చేస్తే అసలే ఓల్డ్ స్లాబ్ 92లో వేసిన స్లాబ్, అది ఎంత లోడ్ పడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్లీ, ఏదైనా దీనిపైన స్లాబ్ వేస్తాం కదా 1 feet శాండ్ ఫిల్ చేసి. రెండవదిగా కొంచెం ఏమైనా స్లాబ్ ఎక్కడైనా లీక్ అయితే ఆ వాటర్ ఇసుకలోనే ఫిల్ అయ్యి ఈ ఉన్న స్లాబ్ కూడా తొందరగా కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వెంత డ్రై ఇసుక ఫిల్ చేసినా కూడా 3 కాలాలు ఉంటాయి. ఈ 3 కాలంలోని వర్షాకాలము శీతాకాలానికి మాయిశ్చర్ ఫామ్ అవుతుంది. ఈ మాయిశ్చర్ ఫామ్ అయినప్పుడు ఈ శాండ్ ఫిల్ ఉన్నప్పుడు ఆ యొక్క తేమకి ఈ స్లాబ్ ఫెయిల్ అయిపోతుంది. ఇది చాలా భారీ ప్రమాదం అని చెప్పారు. అవసరం వస్తే ఓల్డ్ హైట్ లోనే ఈ స్లాబ్ వేసుకొని ఆ పైన మిగిలినవి అవి పెంచుకుందాం. ఒక్కరా దానికి ఓల్డ్ దానికి దీన్ని నాగం చేయొద్దని చెప్తూ వచ్చినప్పుడు కొంతమంది ఏకీభవించారు, కొంతమంది ఆ ఇద్దరు వైపు ఏకీభవించారు. దీన్ని ఎదుర్కోవటానికి 2 months పట్టింది. వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను నేను. మీరు ఏ ఇంజనీర్ అని అడగండి, నేను చెప్తా ఉన్నా. ఏ ఇంజనీర్ అయినా సరే 2 అడుగు ఇసుక ఫిల్ చేస్తే ఇది కరెక్ట్ అంటే చెప్పండి. ఏ ఇంజనీర్ అయితే ఇది కరెక్ట్ అంటాడో ఆ ఇంజనీర్ని మన మధ్యకి తీసుకురండి. ఎలా కరెక్ట్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మీ మార్గంలో నేను వస్తా, అప్పుడు ఏకీభవిస్తా. అప్పటి వరకు ఈ పని చేసే ప్రసక్తే లేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి, పౌరుషం కలిగి, రోషం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి ఆయన పాదాలు పట్టుకుంటేనే మందిరం కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ ఆషామాష కాదు. హగ్గై ప్రార్థన చేశాడు, నెహెమ్యా ప్రార్థన చేశాడు. మీరైతే సరంబి వేసిన ఇళ్లలో నివాసం ఉంటున్నారు. దేవుని మందిరం ఎలా ఉంది? యెరూషలేము కుమారులు కాలిపోతా ఉన్నాయి. ఏంటి మీ యొక్క సమర్పణ? ప్రియమైన సంగమా, ప్రియమైన శ్వాసి, అంత ఈజీగా అయ్యే పని కాదు. శత్రువులు వస్తూ ఉంటారు, అబ్జెక్షన్ జరుగుతూ ఉంటాయి. గొల్యాతును ఎదుర్కోవాలంటే ఒక దావీదు ఎన్నిక లేని వారి చేతనైంది. ఎవరు అవసరం లేదు. ఆనాడు నా పక్షాన్ని ఎవరు లేరు అది ఎదుర్కోవడానికి. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సంఘం మొత్తం ఏకీభవించింది. అలా వేస్తూ వచ్చాం. అది నిలిచిపోయింది. ఈనాటి వరకు కూడా గొప్పగా చెప్పగలను. గొల్యాతును ఎదిరించాడంటే దావీదు జీవితం యొక్క ఎందుకు లెక్కించబడుతూ వచ్చింది. అందుకే దావీదును అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఈ జాబితాలో నీవు నేను ఉండాలంటే ఎంత రోషము కలిగి ఉండాలి,
ఎంత పౌరుషము కలిగి ఉండాలి. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల గురించి ఇర్మియాను ఎన్నుకున్నాడు. యవనస్తుడు ఇర్మియాను ఎన్నుకున్నాడు. మొదటి అధ్యాయంలో చూద్దాం ఏమంటున్నాడు ఇర్మియాకి ఎలా ప్రత్యక్షమయ్యాడు. మొదటి అధ్యాయం 4వ వచనం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై, చదవండి. గర్భములో నేను నీకు రూపొందుకున్నపై ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. చాలు. ఏమంటున్నాడు? నేను బాలుడనే. అలా కాదు ఇర్మియా, నువ్వు బాలుడు అవ్వచ్చు కానీ నేను నీకు తోడుగా ఉన్నాను. చూడండి కింద చూడండి. ఇంకా 12వ వచనం. యెహోవా నీవు బాగుగా కనిపెట్టిదివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. నేను రెండో మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీగా నేను మసులుచున్న బాణ నాకు కనబడుచున్నది. ఏం కనపడుతుందంట? మసులుచున్న బాణ నాకు కనపడుచున్నది. 8వ వచనం. ఇర్మియా అంటాడు, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇదే ఏంటంట? యెహోవా వాక్కు. బలంగా చదవట్లే మీరు వాక్యం. దేవుని వాక్యాన్ని అధికారంతో చదవాలా. దేవుని వాక్యాన్ని ఎలాగో అధికారంతో చదవాలి. నేను పాటలు పాడినా, వాక్యం చెప్పినా, సువార్త చెప్పినా నా వాయిస్ చిన్నగా రాదు. ఎందుకు చిన్నగా రాదు? ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రియమైన వారిలాగా దేవుని వాక్యాన్ని రోజు ధ్యానించాలి. ఈ వాక్యం ఎలాంటిది? వెలుగునిచ్చేది. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునిచ్చేది. కీర్తన 125లో, కీర్తనలు 125 ముగించుకున్నాం. కీర్తన 125 మొదటి వచ్చింది. చదవండి. యెహోవాయందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఎలా ఉంటారట? నమ్మకం ఉంచాలి. ఏమైనా నమ్మకం ఉంచాలి? మన మందిరము మనం కట్టగలము ఏది ఏమైనా సరే. ఏంటంట? మందిరము కట్టగలము ఏది ఏమైనా సరే. ఏది ఏమైనా సరే. మా ఇల్లు 2వ స్లాబ్ అప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ స్లాబ్ అయింది. 2వ స్లాబ్ వేసాను. కమ్మ వెళ్ళి వస్తుంటే తెల్లవారే నీకు ఇసుక బిల్డింగ్ మీద ఇసుక కట్టలు కూడా కట్టల నీళ్లు పెట్టడానికి. యాక్సిడెంట్ అయింది ఉదయం 9:30కి. యాక్సిడెంట్ అయ్యి కారులో ఉన్న 5-6 పడిపోయినారు రోడ్డు మీద. నా ఫోన్ మోగుతా ఉంది. ఫోన్ మోగుతా ఉంటే ఆ వ్యక్తి మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఎవరైతే స్లాబ్ వేసారో ఆ వ్యక్తితోనే మాట్లాడాడు. అతను డబ్బులకు వచ్చాడు ఇంటికి. మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడు? హలో ఏంటంటే 9:30 అవుతుంది, డబ్బులు ఇవ్వనంటే ఎవరైనా నువ్వు మాట్లాడి ఆ యోగు గారి యాక్సిడెంటే సాగు బతుకుల్లో ఉన్నాడు. ఏంటంట? ఏమ్మా సార్ ఎక్కడికి వెళ్ళారు? ఖమ్మం వెళ్ళారండి. నా భార్య ఏమనుకుంటుంది? ఖమ్మం వెళ్ళాడు, సజీవంగానే వస్తాడు, సురక్షితంగానే వస్తాడు, హ్యాపీ జర్నీ చేస్తున్నాడు అనుకుంది. ఎక్కడ ఖమ్మం వెళ్ళిండమ్మా, ఆయన సాగు బతుకుల్లో ఉన్నాడు యాక్సిడెంట్ అయ్యి అని అక్కడ పడిపోయింది. అంటే ఉద్దేశం ఏమిటంటే అది ఏముందంట? నా భర్తని దేవుడు కాపాడుతాడు. ఏం చేస్తాడు? దేవుడు కాపాడుతాడు. కాపాడే దేవుడు, పోషించే దేవుడు. అలాగునని ఏల్కూరు నుండి ఆటో వేసుకున్న ఒక సంఘ పెద్ద ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అలా వాలాడు. అలా వాలి ఆటోలోనే మనం తీసుకుని వెళ్ళాడు. కానీ మన దేవుడు నిత్యము నిలుచు సియోను కొండవలే, నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. ఈ సియోను కొండవలే మన పక్షాన, మనకు సమీపముగా, మనకు అండగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? చూడండి 128 కీర్తన 128 పక్కన మొదలు వచ్చింది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ఏముండాలట? భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినప్పుడు మనం ఏమైపోతాం? ధన్యులమైపోతాం.
యెహోవా యందు ఏం లేకుండా భయము ప్లస్ భక్తి, భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎలా ఉండాలట? యథార్థముగా నమ్మకముగా నడిచేవారం ఉన్నప్పుడు. తర్వాత 121:5 యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఎలా ఉంటాడట? నీడగా ఉంటాడు. నీడగా ఉంటాడు. ప్రార్థించండి మందిరం కోసం. ఎలా ప్రార్థించాలా? మామూలు ప్రార్థన కాదు, పట్టు వదలక ఏం చేయాలా? యాకోబులాగానే జయ జీవితము కలిగి ఉండాలి. విశ్వాసముతో ఉండాలి. అబ్రహాము లెక్క విశ్వాసముతో ఉండాలి. వృద్ధాప్యంలో కుమారుని ఇస్తే మళ్ళీ ఏమన్నాడు? విశ్వాసముతో నాకు ఇచ్చాడు. అరే నేను మొయ్యలేనే, నా కుమారుణ్ణి నాకు ఇచ్చినప్పుడు నేను ఎత్తుకోలేని స్థితిలోనే ఉన్నానే. 90 సంవత్సరాలు 99 సంవత్సరాలు అప్పుడు కుమారుని ఎవరు ఎత్తుకుంటాడా? మంచిగా యవన ప్రాయంలో ఉంటేనే ఎత్తుకుంటేనే వాడు అటు కింద పడే స్టేజ్లో ఉంటాడు పిల్లవాడు. కానీ 100 సంవత్సరాల్లో ఉన్నప్పుడు నా కొడుకునిచ్చాడు. అయినా సరే బలీమన్నాడుగా, మళ్ళీ నాకు కుమారుని ఇస్తాడు. ఇది కాన్ఫిడెన్స్తో, నమ్మకంతో, విశ్వాసంతో ఆ కత్తి ఎత్తినాడు. అబ్రామా, అవిశ్వాసం ఏ మాత్రాన ఏ కోణంలో ఉంటే ఆ కత్తి పడిపోయేది. కానీ మనుషుని యొక్క అంతర్యాన్ని ఎరిగిన దేవుడు, హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక ఏం చేస్తూ వచ్చాడు? ఎప్పుడైతే ఆ కత్తి ఎత్తినాడో, అబ్రహామా చూడు కనపడతావు, ఏం కనపడతావు? విశ్వాసంతో మొదలుపెట్టాడు. గట్టిగానే వేసాడు అనుకుంటున్నా, రాళ్ళు గట్టిగానే కనపడతా ఉన్నాయి. నేను చూడలేకపోతే రాళ్ళు గట్టిగానే కనపడతా ఉన్నాయి. ప్రార్థించాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు సహాయం చేస్తాడు. బెరాక బ్రాంచి, మగరాల గొప్ప, అది కూడా చెప్తా ఉన్నా మీకు. నేను అక్కడికి వెళ్ళా. 3 సంవత్సరాలు అయింది. పిల్లలు చేశారు, తోడ కట్టారు చుట్టూ. అక్కడున్న విశ్వాసులు ఫస్ట్ రేకులే అనుకున్నారు, బెరాక సంఘము అక్కడున్న వాళ్ళు. కానీ కొన్ని కారణాల చేత వాళ్ళు శ్రాప్ ఏమంటే కొంత ఇగోతోని బెరాకలో కొంతమంది, అక్కడ కొంతమంది, ఇట్లా పరిస్థితుల కారణం చేత 3 years సాగిపోతూ వచ్చింది. నేను 2-3 వారాలు వెళ్ళాను. ఈ మందిరం ఆగిపోవడం కారణం మీరే చెప్పారు. అందులో ఒక సిస్టర్ ఏడుస్తానే ఉంది. అన్న, వాక్యం అయిపోయిన తర్వాత మేమే కారణం అన్నమాట. మేమేం చేసేవన్నా? మీరు ఎలా చెప్తే మేము అలా వినేవాళ్ళము. మేము గొర్రెల లాంటి వాళ్ళము. మీరు గొర్రెల కాదు, సింహాలని చెప్పాను. ఎందుకు చెప్పాను ఈ మాట? అడవికి టైగరే, అడవికి సింహమే, అడవి మొత్తానికి సింహమే. ఒంటెలు వచ్చి, జింకలు వచ్చి తన నోటి దగ్గరకు రావు, మమ్మల్ని తిను అని. అని ఏం చేయాలి? సింహం, ఈ టైగరు రోదన చేయాలి, గాండ్రించాలి, వేట కోసం పరిగెత్తాలి. ఎందుకు చెప్పి ఈ మాట? మన దేవుడు గొప్ప దేవుడే. పొందలేకపోవడం కారణం ఏమిటి? ప్రార్థించాలి, అడగాలి. దేవా, నా చేతులు మీద పెట్టుతూ ఉన్నాను. రెండో స్లాబ్ వేసేటప్పుడు నా ఇల్లు వర్షం బాగా ముంచుకొచ్చి తుఫాన్ అని చెప్పారు. వారం రోజుల క్రితం సేవకుడు చెప్పా, బెరాకల్ అనౌన్స్మెంట్ జరిగింది, పలానా రోజు స్లాబ్ వేయాలని చెప్పా. 2 రోజులు ఉందనంగా తుఫాన్ అని చెప్పినారు. నేను చెప్పా, మా మిసెస్ అంది, రేపు స్లాబ్ అనంగా ఏమంటే వాయిదా వేద్దాం. వర్క్ అంతా అయిపోయింది, రాడ్ బెండింగ్ అయిపోయింది, సిమెంట్ గట్ల తోలించా. ఆ రోజు సాయంకాలం చెప్పింది, పట్టా కప్పేసేసి సిమెంట్కి పట్టా కప్పించేసి ఈ తుఫాన్ వెళ్ళిన తర్వాత స్లాబ్ వేద్దామని చెప్పింది. ఆ రోజు ముందు రోజు ఫుల్ వర్షం పడుతుంది. మేస్త్రికి నేను ఫోన్ చేశాను, స్లాబ్ వేసే మేస్త్రికి. ఏమంటే సంగతి, రేపు మార్నింగ్ 5 గంటలకు రావాలని. నవ్వుతా ఉన్నాడు, ఫోన్లో నవ్వుతా ఉన్నాడు. 2 నిమిషాలు నవ్వి చెప్పాడు, సార్ మీరు ఎక్కడున్నారు అన్నాడు.
నేను ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంటి దగ్గర అంటే ఇంట్లో ఉన్నారా, కోర్టుకి కింద ఉన్నారా, రోడ్డు మీద ఉన్నారా, 3 ప్రశ్నలు వేశాడు నాకు. బిల్డింగ్ మీద ఉన్నా చెప్పారు. వాస్తవంగా బిల్డింగ్ మీదనే ఉన్నారు. బిల్డింగ్ మీద ఎలాగున్నారు మీరు అన్నాడు. గొడిగేసుకుని ఉన్నాను చెప్పాను. అదే సార్, దయచేసి మీరు ఏమనుకోవద్దు, మీకెందుకు నేను ఈ ప్రశ్నలు వేశానంటే, అసలు మీరు పాల్వంచలో ఉన్నారా, ఇంకెక్కడన్నా ఉన్నారా, మన రాష్ట్రం వదిలిపెట్టి ఎక్కడన్నా ఉన్నారా? వర్షం ఈ రీతిగా వస్తూ ఉంటే రేపు ఉదయం స్లాబ్ అంటే నాదేమైంది సార్? నేను 35,000 కప్పుకున్నాను. నా 35,000 మీరు ఇవ్వాల్సిందే. నేను స్లాబ్ వేస్తూ ఉంటాను, ఇసుక గారిపోద్ది, కంక గారిపోద్ది, సిమెంట్ గారిపోద్ది, నాకు సంబంధం లేని విషయం. ఆ సిమెంట్ కట్ల అయిపోయిందాక నేను వేస్తుంటాను, మీరు నష్టపోతారు. ఆ విషయం నాకు తెలుసు. నా దేవుడు గొప్ప దేవుడు, మీరు నమ్మండి. సాల్మన్ గారు ఉన్నాడు, వేరొక సంఘ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఉదయము 5 గంటల నుండి వర్షం లేదు. 7 గంటలకి మిల్లర్ స్టార్ట్ అయింది, వైన వర్షం కొట్టింది. సాల్మన్ గారు అన్నారు, అన్న ఏం చేద్దాం, స్లాబ్ ఎట్టి పరిస్థితులు ఆగేది లేదు, అవసరం వస్తే బిల్డింగ్ మీద పట్టాలు కట్టే నేపిస్తా కానీ దేవుని నామానికి అసలు ఆగిపోయేదే చెప్పిన. ఈ మార్గంలో బెరాక చర్చికి వచ్చేది నేను ఒక్కడే. స్లాబ్ వాయిదా పట్టడానికి వీల్లేదు. ఈ మార్గంలో ఒక్క విశ్వాస కూడా లేడు. ప్రభువుకు తెలుసు, తుఫాన్ అని తెలిసి కూడా స్లాబ్ అయ్యేంతవరకు ప్రభువా నేను అన్నం కూడా తిందాం, నీళ్లు కూడా తాగని చెప్పిన. 24 hours. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎప్పుడైతే బైబిల్ తీసుకొని అన్న రండి వెళ్ళిపోదామని ఆ మూలకి వెళ్ళిన తర్వాత నల్లంగా మోసుకొస్తుంది. అప్పుడు తగ్గింది, 7 వర్షం తగ్గింది. ఇటు వచ్చాను, మిల్లర్ స్టార్ట్ చేయన్న. వాళ్ళు అనుకుంటున్నారు, ఏ పిచ్చి పాస్టర్ గారు అయ్యానా పని, వాళ్ళు ఏ పిచ్చి పాస్టర్ గారు రా అనుకుంటున్నారు. పిచ్చి పాస్టర్ని అయితే అవ్వచ్చు, బైబిల్ చేతిలో ఉంది కానీ పాస్టర్ని కాదు. మా పాస్టర్ గారు ఎక్కడ ఉంటే కానండి, మీరు కూడా కానండి అన్న కూడా కొంత అయిష్టంగానే అన్నాడు. సాల్మన్ గారు జోబాన్ ఇంత మొండోడి సంగతి ఆయన కూడా తెలుసు. ఎక్కడ మొండోండి, శారీరకంగా మొండోండి కాదు, ప్రభువులో మొండోవాడిని, ప్రభువులో మొండోండి. అలాగున ఎప్పుడైతే మిల్లర్ స్టార్ట్ అయిందో మీరు నమ్మండి, అసలు వర్షం కాదు కదా, 2 దినాల వరకు వర్షం లేదు. 3వ దినాన సిమెంట్ అది కట్ల కూడా కట్టకుండా 3 రోజులు వర్షం పడింది. ఎందుకు చెప్తానంటే, ప్రేమిని వారినరా, మన ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, ఉన్నతమైన వాడు. రోషం కలిగిన మనము ఎలాంటి దేవుడు? మహోన్నతుడు, భయంకరుడైన గొప్ప దేవా అంటున్నాడు నెహెమ్యా. హగ్గయి కూడా అంటున్నాడు, బట్టలు చిప్పుకొని గోరి బట్ట కట్టుకొని యెరూషలేము వైపు చూస్తూ కన్నీళ్లు విడుస్తూ, ఓ దేవా నీ నామం మనకు అవమానం కలదు. ఏలియా కూడా అంటున్నాడు, మీ దేవుడు మధ్యాహ్నపు వేళ కడుపు నిండా తిని నిద్రపోతున్నాడేమో అన్నాడా లేదా? 450 మంది ఉన్నారు, ఏలియా ఒక్కడే ఉన్నాడు. ప్రార్థన చేశాడు ఏలియా, కట్టెలు పేర్చాడు, ఎద్దులు కోశాడు, ఆ మాంసం అంతా కూడా దాని మీద వేసి, మీరు ఎన్ని నీళ్లు పోస్తారో పోయండి, దీని మీద ఎన్ని నీళ్లు పోస్తారో పోయండి అని చెప్పి అప్పుడు ప్రార్థనలో మొదలుచ్చాడు. గొప్ప దేవా, ఒకవేళ ఈ అద్భుతం నువ్వు చేయకపోతే నన్ను కూడా దహించి వేయబడతా. ఒకవేళ నేను దహించి వేయబడినా సరే నీ నామానికి అవమానం. ఇలాంటి ప్రార్థన చేశాడు, విజయము పొందిన వాటిగా ఉంటాడు. ప్రియమైన సంగమం, ప్రియ విశ్వాసి, మనం ఎలా ఉండాలట? విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఉంటే మన ప్రక్కనే ఉంటాడు, మన ముందలే నడుస్తాడు, మనకు నీడగా ఉంటాడు, మనకు అండగా ఉంటాడు, మనకు కోటగా ఉంటాడు, మనకు పర్వతములాగా ఉంటాడు, మనకు శిఖరములాగా ఉంటాడు. మనం నమ్ముకున్న దేవుడు ఇలాంటి దేవుడు. ఆరంభముల అభ్యంతరాలు వస్తాయి. ప్రభువులో రాకముందు బైబిల్ 3 సార్లు చించివేశాను. ప్రభువులోకి వచ్చిన తర్వాత భయంకరమైన జబ్బు వచ్చింది, నిలబడతానా లేదని. అప్పుడప్పుడు ఇలాంటి భయంకరమైన శోధనలు వస్తూనే ఉంటాయి. ఏం చేయగలను? ప్రభా నువ్వు ఉన్నావుగా ప్రభు అంటాను.
నమ్మకముగా ఎప్పుడైతే శోధనలు వస్తాయి, శోధన నుండి తప్పించడానికి మనకు గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి వైపు ఎప్పుడైతే చూస్తావో విజయం మనదే. విజయం ఎవరిదట? విజయం మనది. ఇక చూస్తూ వచ్చినట్లయితే ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం, ఒక వచనం చదువుతాం, ముగించుకున్నాం. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. పర్వతములను నిరూపించేవాడును, గాలిని పుట్టించేవాడును ఆయనే, మనుషుని యోచనలను వారికి తెలియజేయవాడును ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలములను సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఏ పేరు? సైన్యములకు అధిపతి అని యెహోవా అని ఆయనకు పేరు. ఏ పేరు? సైన్యములకు అధిపతి. మామూలు దేవుడు కాదు, సైన్యములకు అధిపతి. ఇలాంటి సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్న నేను కూడా నమ్మకముగా యథార్థముగా ఎప్పుడైతే ఉంటామో విజయము మనకి. అలాంటి నమ్మకము కలిగిన మనము మన మధ్యలో ఉంచబడిన ఈ బలలో యోహాను సువార్త 15వ అధ్యాయము ఒక్కోజనం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చాలు. ఏం చేయాలట? మనం బహుగా ఫలించాలంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఈ ద్రాక్షవల్లిలో నేను కూడా అంటు కట్టబడే వారముగా ఉండాలి. బహుగా ఫలించాలంటే నేను బహుగా ఫలించాలంటే ద్రాక్షవల్లి నేను, తీగల మీరు. ఆయన యందు నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. 6వ వచనం చదవమ్మా. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోవును. నేను ఏ జాబితాలో ఉన్నా? ఇక్కడ 2 రకాలైన ద్రాక్ష చెట్టు ఒకటే ఉంటుంది, కానీ ఫలించేవి ఒక జాబితాలో, ఫలించనివి ఒక జాబితాలో, అంటు కట్టబడేవి ఒక జాబితాలో, అంటు కట్టకుండా ఫలించకుండా వేరు చేయబడేవి ఒక జాబితాలో ఉంటున్నాయి. నేను ఏ జాబితాలో ఉన్నా? నిజమైన ద్రాక్షవల్లి జాబితాలో ఉన్నామా? ఆయనను అంటు కట్టబడిన జాబితాలో ఉన్నామా? ఆయనను పోలిన జాబితాలో ఉన్నామా? ఆయన హత్తుకొని జీవించే జాబితాలో ఉన్నామా? లేక బయట పారవేయబడిన జాబితాలో ఉన్నామా? బయట పారవేయబడిన వాటికి రక్షణ లేదు, భద్రత లేదు, వాటిని ఎవరు ప్రేమించరు, వాటిలో ఎదుగుదల ఉండదు. ప్రియమైన వారులారా, నీవు ఏ జాబితాలో ఉన్నావు? ఒకసారి పరీక్షించుకొని మన మధ్యలో ఉంచబడిన ఈ బలలో యథార్థముగా నమ్మకముగా మన మధ్యలో ఉంచబడిన బలలో చేవేసేవరం ఉందాం. రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.